అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్లో వచ్చేసి ఈరోజు టాపిక్ సైన్స్లో సహజ దృగ్విషయాలు. దీనిలో ఏమేమి ఉంటాయి, కాంతి, ధ్వని, ఉష్ణం గురించి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండి. ఫస్ట్ ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే నేను కొత్త కొత్త వీడియోస్ చేస్తూ వస్తాను టాపిక్స్కి. ఫస్ట్ క్వశ్చన్ కాంతి జనకాలు అని వేటిని అంటారు? కాంతి జనకాలు అని వేటిని అంటారు అంటే 1 మరియు 2 అంటే సూర్యుడు మరియు కొవ్వొత్తి. సెకండ్ క్వశ్చన్, సహజ కాంతి జనకాలకు ఉదాహరణ ఎవరు అనంటే సూర్యుడు. ఆన్సర్ వచ్చేసి సూర్యుడు. కృత్రిమ కాంతి జనకాలకు ఉదాహరణ ఎవరు అనంటే కృత్రిమ కాంతికి జనకాలకు అంటే టార్చ్ లైట్. కాంతిని తమ గుండా ప్రసరింపజేసే వాటిని ఇలా అంటారు. ఏమంటారు ఇలా అని అంటే పారదర్శక పదార్థాలు. ఆన్సర్ వచ్చేసి పారదర్శక పదార్థాలు. కాంతిని తమ గుండా పాక్షికంగా ప్రసరింపజేసే పదార్థాలు ఏవి అంటే పాక్షిక పారదర్శక పదార్థాలు. పాక్షిక పారదర్శకాలకు ఉదాహరణ ఏంటిది అని అంటే ట్రేసింగ్ పేపర్. ఏంటంటే ట్రేసింగ్ పేపర్. 7th క్వశ్చన్, కాంతి డాష్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఏ మార్గంలో అంటే రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. 8th క్వశ్చన్, నీడలు ఎప్పుడు డాష్ రంగులో కనబడతాయి అంటే మన నీడలు ఎప్పుడు నలుపు రంగులోనే కదా కనపడేటివి. ఆన్సర్ వచ్చేసి నలుపు. 9th వన్ వచ్చేసి సూర్యగ్రహణం దేనిని ఉపయోగించి చూడవచ్చు? ఏ దాన్ని ఉపయోగించి చూడవచ్చు అంటే పిన్ హోల్ కెమెరా. ఏదంటే పిన్ హోల్ కెమెరా ఆన్సర్. 10th వన్, పిన్ హోల్ కెమెరాలో వస్తువుల ప్రతిబింబాలు అనంటే పిన్ హోల్ కెమెరాలో వస్తువుల ప్రతిబింబాలు వచ్చేసి తలకిందులుగా కనబడతాయి. ఆన్సర్ వచ్చేసి తలకిందులుగా కనబడతాయి. 11th వన్, వస్తువు నుండి కాంతి దర్పణం పైబడి వెనుక తిరిగిన ఆ దర్పణ తలనాన్ని ఏమంటారంటే పరావర్తన తలం అంటారు. 12th వన్, ప్రతిబింబంలో వస్తువు యొక్క కుడి ఎడమలు ఎక్కడ అంటే తారుమారగును. ఎక్కడి నుంచి అంటే ప్రతిబింబంలో వస్తువులు ఎడమ నుంచి కుడికి చూస్తే మనకి ఏ విధంగా తారుమారుగా కనిపిస్తుందిగా, లెఫ్ట్ నుంచి చూస్తే రైట్ నుంచి కనిపిస్తుంది కదా, ఆ విధంగా. ల్యూమెన్ విలువ డాష్ కాండిల్ పవర్స్లకు సమానము అని అంటే 12.66. ఏంది అని అంటే ల్యూమెన్ విలువ. నెక్స్ట్ 1 వాట్ దాదాపు డాష్ ల్యూమెన్లకు సమానము. ఏది అని అంటే 100. ఏంటిదంటే 100. నెక్స్ట్ 15 వన్, స్వయం ప్రకాశము అని అంటే ఏంది అని అంటే మినుగుడు పురుగులు. ఆన్సర్ వచ్చేసి మినుగురు పురుగు. ప్రకృతి సిద్ధమైన కాంతి జనకం ఏంది అని అంటే సూర్యుడు. ప్రకృతి సిద్ధమైన కాంతి జనకం వచ్చేసి సూర్యుడు. కాంతి తీవ్రతకు ఆధునిక ప్రమాణం ఏది అంటే కాంతి తీవ్రతకు ఆధునిక ప్రమాణం ఏది వచ్చేసి లుమెన్. ఆన్సర్ వచ్చేసి లుమెన్. టంగ్స్టన్తో చేయబడిన ఫిలమెంట్ దేనితో ఉండును? ఏ దానితో ఉంటును అంటే విద్యుత్ దీపంతో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి విద్యుత్ దీపము. 19th క్వశ్చన్, వస్తుఛాయ అంచువైపు ఉండే ప్రాంతం ఏది అని అంటే ఉపఛాయ. ఆన్సర్ వచ్చేసి ఉపఛాయ. అసంపూర్ణ 20 క్వశ్చన్, అసంపూర్ణ పారదర్శక పదార్థం అంటే ఏది అంటే ట్రెస్సింగ్ కాగితం. ఆన్సర్ వచ్చేసి ట్రెస్సింగ్ కాగితం. 21 అపారదర్శక పదార్థం వచ్చేసి ఏంటంటే రబ్బరు. ఆన్సర్ వచ్చేసి రబ్బరు. 22 పారదర్శక పదార్థం అని అంటే గాజు. ఆన్సర్ వచ్చేసి గాజు. వస్తుఛాయ మధ్య భాగంలో ఉండే దట్టమైన భాగం ఏంది అంటే ప్రఛాయ. ఏదంటే ప్రఛాయ. అద్దంలో కనిపించే రూపాన్ని డాష్ అంటారు. ఏమంటారు అని అంటే ప్రతిబింబం అంటారు. నున్నటి తలాల మీద వెనుక తిరిగి రావటాన్ని డాష్ అంటారు. ఏమంటారు అంటే పరావర్తనం అంటారు. ఆన్సర్ వచ్చేసి పరావర్తనం. 26 గరుకుతలంపై పతనం చెందిన కాంతి పరావర్తనం చెందేది ఏది అంటే అన్ని దిశలలోనే. ఆన్సర్ వచ్చేసి అన్ని దిశలలో. పతన కిరణము పరావర్తన కిరణము లంబము ఒకే తలంలో ఉంటే అది ఏమంటారు అని అంటే 1వ పరివర్తన సూత్రము అంటారు. 1వ పరివర్తన సూత్రము. పతన కిరణము లంబానికి ఇరువైపులా ఉంటే అది ఏమంటారంటే 2వ పరివర్తన సూత్రము అంటారు. అది ఏంటంటే 2వ పరివర్తన సూత్రము అంటారు. మోటార్ వాహనాలలో డ్రైవర్లు ఉపయోగించే దర్పణం ఏది ఉపయోగిస్తారంటే కుంభాకార దర్పణంను ఉపయోగిస్తారు. సమతల దర్పణంలో ఏర్పడు ప్రతిబింబం ఏది ప్రతిబింబం ఏర్పడుతుందంటే మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. వాలు దర్పణాల మధ్య కోణం
0 డిగ్రీస్ 0 అయితే అవి ఏర్పరచు ప్రతిబింబాలు ఏది 360/0 - 1గా ఫార్ములాతో చూపిస్తారు. 2 వాలు దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీస్ అయినా వాటి మధ్య ఏర్పడు ప్రతిబింబాల సంఖ్య ఏది అంటే 5. గోతిలోని యుద్ధభటుడు భూ ఉపరితలం మీది శత్రువు చర్యలను చూచుటకు ఉపయోగించేది ఏది అంటే పెరిస్కోప్. ఏదంటే ఆన్సర్ వచ్చేసి పెరిస్కోప్. 34 వైద్య పరీక్షలలో కన్ను, చెవి, గొంతుకాక పరీక్షించేందుకు ఈ దర్పణాన్ని ఉపయోగిస్తారు. ఏ దర్పణాన్ని అంటే పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసి పుటాకార. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో కాంతి నిరోధకాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి రాయి. ఈ క్రింది వాటిలో కాంతి నిరోధకాలు అంటే రాయి. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే కాంతి కణ సిద్ధాంతాన్ని అంటే న్యూటన్. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త అంటే హైగెన్స్. సమాంతర కాంతి కిరణాల సమూహాలని ఇలా అంటారు. ఏమంటారు అంటే కేంద్రీకరణ కాంతి కిరణ పుంజం అంటారు. కాంతి కిరణాలు ఏదైనా యానకంలో ప్రయాణిస్తూ ఒక తలంపై పతనం అయిన అదే యానకంలోని పంపడాన్ని ఏమంటారంటే పరావర్తనం అంటారు. ఆన్సర్ వచ్చేసి పరావర్తనం. మిథ్యా ప్రతిబింబం ఎందువలన ఏర్పడును అనగా అంటే ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి సమతలాలపై పరావర్తనం చెందించుట వలన. క్రింది వాణిలో పాక్షిక పారదర్శక పదార్థం అంటే నూనె, కాగితం. ఆన్సర్ వచ్చేసి నూనె, కాగితం. ప్రతిబింబం కుడి ఎడమల తారుమారయ్యే దర్పణం ఏంది అంటే సమతల దర్పణం. ఆన్సర్ వచ్చేసి సమతల దర్పణం. పుటాకార దర్పణం అంటే ఏంటి అంటే వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబం. ఏదంటే వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబం. నక్షత్రాలు మినుకులు మనుటకు కారణం ఏంది అని అంటే వక్రీభవనం. ఆన్సర్ వచ్చేసి వక్రీభవనం.